హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఓట్ బ్లాగ్ అనమాట. బట్ ఓట్ బ్లాగ్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా 2 డేస్లో రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. బట్ ఓట్ వేయడానికి అయితే అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వచ్చినాక కొంచెం హెల్త్ సిక్ అవడం వల్ల వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం అయితే లేట్ అయింది. ఏమైతే అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఓట్ అయితే వేసేసి ఈవినింగ్ సరదాగా అలా చేలోకి అయితే వెళ్దామన్నారు మా హస్బెండ్. ఇంకా అలా అయితే వెళ్ళామన్నమాట. నేను, మా హస్బెండ్ అండ్ మా ఆడపడుచు వాళ్ళ పాప మేమైతే అలా ఈవినింగ్ చేలోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. నేను ఇది సెకండ్ టైం నా మ్యారేజ్ అయినాక వెళ్ళడం ఈ 8 ఇయర్స్లో. బట్ మా హస్బెండ్ మాత్రం ఎప్పుడు కావాలి వచ్చినా చేలోకి వెళ్ళకుండా మాత్రం రాడు. తనే కాదు, ఎవరైనా సరే సొంత ఊరు వస్తే వాళ్ళ ఊరు చూసుకోవాలని వాళ్ళకు కూడా ఉంటుంది. అలా మా హస్బెండ్ చేలోకి వెళ్ళి ఇంక నాకైతే చెప్తూ ఉన్నాడు. ఇంకా అది అది ఇది మనది అని చెప్పి చూపిస్తూ ఉన్నారనమాట. అప్పుడైతే నేను వెళ్ళాను, కానీ నా మ్యారేజ్ అయినాక వాటర్ ఉండడం వల్ల చేలోకి అయితే వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడు సమ్మర్ టైం కదా, వాటర్ లేకపోవడం వల్ల చేలో దిగైతే నేనైతే మొత్తం అయితే చూడగలిగాను ఫ్రెండ్స్. చాలా బాగుంది నేచర్, చెట్టు ప్రశాంతంగా గాలి వస్తూ బాగుంది. ఇంకా అలా కొంచెం క్లిప్స్ అయితే తీశాను. ఇదైతే మా హస్బెండ్ కష్టపడి సంపాదించిన స్థలం అనమాట. ఈ స్థలం కూడా చూసుకోకుండా అయితే ఉండేది ఫ్రెండ్స్. కావలి వెళ్తే ఎవరైనా అంతే కదా, వాళ్ళ సొంతూరులో. ఇంకా అలా ఈవినింగ్ బయలుదేరి సరదాగా ఇంకా బీపీఎస్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేనైతే కావలికి ఎప్పుడు వెళ్ళినా సరే బీపీఎస్ ఐస్ క్రీమ్ అయితే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వను. ఇంకా అలా ఐస్ క్రీమ్ తినడానికైతే వెళ్తూ క్రీమ్ అయితే తినేసి మా హస్బెండ్ బిర్యానీ అయితే తీసుకున్నారు. ఇంటికి వచ్చి అత్తయ్య మావైతే అందరం అయితే తినేసాం ఫ్రెండ్స్. ఇంకా అలా ఆ డే అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ట్యూస్డే వచ్చేసి పూజ అయితే చేసేసుకొని ఇంట్లో ఎర్లీగా లెగిసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలని చెప్పి రెడీ అవ్వమన్నారు. చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్పి, ఇంకా పక్కనే కదా జస్ట్ 10 కిలోమీటర్స్ అన్నట్టుగా ఇంకా ఎర్లీగా లెగిసి పూజ అయితే చేసేసుకొని ఇంట్లో ఇంకా అలా అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి బ్లాగ్ని, మిస్ అవ్వకుండా ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ హౌస్ అనమాట. ఒకసారి మీకు చూస్తారు కదా అన్నట్టుగా అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇంట్లో మేమైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. అండ్ ముందు రోజు నైట్ మేము షాపింగ్ అయితే చేసాము ఒక బాబు కోసం. ఆ బాబు కూడా మీకు బయలుదేరి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆమెకి ఏజ్ మినిమం 90 ఇయర్స్ అయితే ఉంటుంది. బట్ ఎవరి దగ్గర కూడా ఉండదు. వాళ్ళ మనవడికి అమ్మమ్మ అంటే అంత ఇష్టం, వెళ్ళకుండా రాడు. బట్ తను వెళ్ళలేకపోయినా సరే ఇన్ కేసు కావాలో ఎనీ వర్క్స్ ఉండి ఆమెనైతే ఇక్కడికైతే పిలిపిస్తాడు కావాలకి. ఇంకా నేను షాపింగ్ అయితే చేశాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఒక బాబు కోసం. ఆ బాబు వీడే అనమాట, మా బావగారు వాళ్ళ మనవడు తిను. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అక్కడి నుంచి అమ్మమ్మ దగ్గర నుండి ఇక్కడికైతే వెళ్ళాము. ఇంకా మా కోసం చూడండి ఎన్ని వెరైటీస్ అయితే చేశారో మా బావగారు వాళ్ళ వైఫ్, మా అక్క. ఇంకా మేము తినము, ఇంటికి వెళ్ళి తింటామంటే తిని వెళ్ళాల్సిందే అని అయితే అన్నారనమాట. చాలా అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు వాళ్ళు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చేసి మాకు లగేజ్ అయితే సర్దుతుంది. మేమైతే ఊరైతే బయలుదేరుతున్నాం ట్యూస్డే ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ అయితే వస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా మా అత్తయ్య అనమాట తను. ఇంకా మా అత్తయ్య మామయ్య అయితే ఫుల్ బిజీ అనమాట. వాళ్ళకి ఇవి అయితే ఉంది, పాడి పంటలు అంటారు కదా అలాగా. వాళ్ళిద్దరు ఈ ఏజ్లో కూడా చాలా అంటే చాలా కష్టపడతారు ఫ్రెండ్స్. మేము అవి తీసేయండి హ్యాపీగా కూర్చోండి అని అన్నా కూడా మా మాట అయితే వినరు. ఈ వయసు నుండే మేము కూర్చొని మీరు పెట్టే తినాలా అని అన్నట్టుగా అయితే అంటారనమాట ఇద్దరు. ఇంకా అలా బయలుదేరేసి ఇంకా ఈవినింగ్ అయితే ట్రైన్కి వచ్చేద్దాం అన్నట్టుగా వస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ దగ్గరలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇంకా మా అమ్మమ్మని కూడా తీసుకొని అయితే మేము వస్తున్నాము. హాలిడేస్ కదా, 15 డేస్ మేము ఉండే వరకు ఉంటుంది అని చెప్పి తీసుకొని అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా కావలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్లో అలా అయితే వస్తున్నాం. మేము వచ్చేటప్పుడు మాకు మా అత్తయ్య మా మామయ్య అయితే ట్రైన్లో ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఓటు వేయడానికి ఊరైతే వచ్చారు. అందరం కలిసి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్.
సక్సెస్ఫుల్గా మా ఓట్ని అయితే కంప్లీట్ చేసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. అదేంటి అనేది చెప్పేస్తాను. ముందు రోజు నైట్ అయితే ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందు రోజు నైట్ నేను ఓట్ వేయడానికి ముందు రోజు నైట్ మదర్స్ డే అనమాట. అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ తీసుకొని ఇంక ఇలా అయితే మదర్స్ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, నేను, అమ్మ, మా పాప అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చింటే మా అమ్మమ్మ కూడా ఉండేది. 4 జనరేషన్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ మదర్స్ డే ఓట్కి ముందు రోజు వచ్చింది కాబట్టి ఇలా అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే సర్ప్రైజ్. మా మమ్మీకి తెలియకుండా కేక్ అయితే తెప్పించాను కదా, నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ మమ్మీకి నేను ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను. అమ్మ కట్టుకునింది కదా శారీ, ఆ శారీ అయితే మమ్మీకి నేనైతే తీసుకొని స్టిచ్చింగ్ చేయించేసి మిషన్ దగ్గర ఆ రోజు కట్టుకోవాలి అని చెప్పి మమ్మీకి అయితే ఇచ్చాను. ఇంక మమ్మీ ఆ శారీనే కట్టుకొని కేక్ అయితే కట్ చేసింది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మదర్స్ డే మై డియర్ రాక్షసులు. ఇది ఫ్రెండ్స్ మా వ్లాగ్ అయితే. మదర్స్ డే ఇలా హ్యాపీగా అయితే మా రాక్షసులతో అయితే హ్యాపీగా చేసుకున్నాను. నా బుజ్జిగాడైతే బయటకు వెళ్ళిపోయాడు అనమాట ఆడుకోవడానికి. అండ్ ఓట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్ నాతో కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇంక ఇది ఫ్రెండ్స్, దీంతో మా వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.